అక్టోబర్ 6, 2024 ఆదివారం ఎంకరేజ్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నిలచి మనం ఈ వాళ్ళు తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా పెరిగిందా వేటని ఈ వాళ్ళు మాట్లాడుకుందామండి. మాట్లాడుకునే ముందు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. మీరు సుత్తి సోదలా భావించదండి ప్లీజ్ దయచేసి. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసాను, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది మాట్లాడుకుందాం. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తేనే సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే నేను చెప్తేనే లైక్ చేయాలని రూల్ ఏం లేదు. మీకు కూడా కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్, అలాగే ఎడం చేతి పక్కన లైక్ బటన్ అయితే ఉండే. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ప్రస్తుతానికి అంటే స్టాక్ అనేది ఏ విధంగా వచ్చిందో తెలుసుకుందాం. నేను ములకల చిరు మార్కెట్ మాత్రం లాస్ట్లో చాలా ఫాస్ట్గా జరిగింది. లాస్ట్లో కాదు, మధ్యలో. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం మరి ఇటుగా జరిగిన, మిడిల్ లేక వచ్చేసరికి వేలంపాట్లో ములకల చిరు చాలా ఫాస్ట్గా జరిగింది. సో 1700 దాకా అయితే సూపర్ టాప్ అయితే వెళ్ళిందండి. ములకల చిరు మార్కెట్ వచ్చేసి పర్వాలేదు, అంటే మంచి క్వాలిటీ కూడా ఉంటుంది కాబట్టి నేనైతే మార్కెట్ చాలా ఫాస్ట్గా జరిగింది ములకల చిరు మాత్రం. సో ఇంకా మన మదనపల్లి మార్కెట్ విషయానికి వచ్చినట్టయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇప్పుడు చోటుని చెవిలో శంఖం ఊతేలా ఉంటుంది. సో చెప్పిండే స్టోరీనే ఇప్పుడు కూడా చెప్తాను, ఎందుకంటే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చినట్లే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి, పెద్దగా ఎక్కడ మార్పు అయితే లేదు. మనం టీవీఎస్ మండీలని మొత్తం మాట్లాడుకున్నా కూడా ఇంచుమించు సేమ్ నేను వచ్చినట్లే దిగుమతులు తక్కువగానే వచ్చాయి. అలాగే జీపీఆర్ మండీ, భాగ్యలక్ష్మి మండీలని మొత్తం మాట్లాడుకున్నా కూడా పెద్దగా ఎవరికి అంటే సేమ్ నిన్న ఎలాగో వచ్చింది ఈరోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా భాగ్యలక్ష్మి మండీని ఇంకా స్టార్ట్ అయ్యి మనకి డిఎస్సి మండీ వరకు చూసుకున్నా కూడా ఇంచుమించు నిన్నట్లాగానే ఈరోజు కూడా దిగుమతులు అయితే వచ్చాయండి. నిన్నట్లాగంటే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది.